హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మన సనాతన ధర్మంలో సంవత్సర ప్రారంభానికి ప్రత్యేకమైన మహత్యం ఉంది. తెలుగువారు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. కానీ మీకు తెలుసా, ఉగాది అంటే కేవలం కొత్త సంవత్సరం ప్రారంభమే కాదు, ఇది బ్రహ్మదేవుని సృష్టి ప్రారంభమైన రోజు అని పురాణాలు చెప్తున్నాయి. అయితే దీని వెనుక ఉన్న కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. తెలుగువారు చంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సరం ప్రారంభాన్ని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగగా జరుపుకుంటాం. ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారని మన పూర్వీకుల నమ్మకం. మన గ్రంథాలలో వివరించిన దాని ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక రోజు. అలా ప్రతి ఉగాదితో బ్రహ్మదేవుడికి ఒక రోజు ప్రారంభమవుతుంది. ఉగాదికి అసలు రూపం యుగ మరియు ఆది. ఈ విషయం గురించి పురాణాల్లో ఉన్న ఉగాది కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సోమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను దొంగలించి ఒక పెట్టెలో భద్రపరిచి సముద్ర గర్భంలో దాచేస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయకూడదనే ఉద్దేశంతో వేదాలను సోమకాసుడు అనే రాక్షసుడు అపహరించాడు అన్న విషయం విష్ణుమూర్తికి తెలిసిపోయింది. ఆ వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు. వేదాలను అపహరించి లోకాలను చీకట్లో ఉండేలా చేయాలని సోమకాసురుడిపై స్వామి విరుచుకుపడి సంహరిస్తాడు. సముద్ర గర్భంలో ఆయన దాచిన వేదాలను తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు గనక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజున ఉగాదిగా జరుపుకుంటున్నాం. ప్రతి ఉగాదికి ఒక పేరు ఉంటుంది. ఈ ఉగాది పేరు విశ్వవసునామ సంవత్సరం. మనకు 60 ఉగాది పేర్లున్నాయి. అవి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి మరలా వస్తాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడి తర్వాత కీలకమైన గ్రహాలు శని మరియు గురుడు. ఈ 2 గ్రహాలు ఉన్న చోటు నుండి బయలుదేరి మరలా అదే ప్రదేశానికి తిరిగి రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. అందువలన ప్రతి 60 సంవత్సరాలకి ఒకే ఉగాది పేరు మరలా వస్తుంది. ముఖ్యంగా ఉగాది రోజున షడ్రుచులు అనగా 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం ద్వారా జీవితంలో సుఖదుఖాలు, ప్రేమానురాగాలు మరియు జయాపజయాలు అన్నిటినీ సమానంగా స్వీకరించాలనే అంతరార్థం ఉంది. ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకమైన భావానికి సంకేతంగా చెబుతారు. ఇందులో తీపి కోసం కలిపే బెల్లం ఆనందానికి ప్రతీక అయితే, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, రుచికి ప్రతీక. అదే విధంగా చేదుగా ఉండే వేప పువ్వు బాధను కలిగించే అనుభవాలకు ప్రతీక అయితే, పుల్లని చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం. కొత్త సవాళ్లకు వగరుగా ఉండే మామిడి ముక్కలను సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులకు కారాన్ని ప్రతీకగా చెబుతారు. అలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం మన సాంప్రదాయం. కొత్త ఏడాది ప్రారంభం గనక భవిష్యత్తు ఎలా ఉంటుంది, గ్రహ గమనాలు ఆధారంగా వర్షాల పరిస్థితి ఏమిటి మొదలగు విషయాలు పంచాంగ శ్రవణంలో తెలియజేస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభమయ్యి ప్రకృతిలో మార్పు కనబడుతుంది. చూశారు కదండి ఉగాది పండుగ వెనుక ఉన్న పురాణ కథ. ఇలా మన సనాతన ధర్మంలో ఉగాది పండుగ కేవలం కొత్త సంవత్సర ఆరంభం మాత్రమే కాదు, బ్రహ్మ సృష్టి ప్రారంభమై కొత్త యుగానికి అడుగుపెట్టిన పవిత్ర రోజు. ఈ ఉగాది మీకు, మీ కుటుంబానికి సంతోషం మరియు ఆరోగ్యం, శుభం కలగాలని కోరుకుంటూ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని సనాతన ధర్మ మరియు మహాభారత వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.